హలో బ్రో, ఎలా ఉన్నావు? ఐఎమ్ సారీ యార్, చాలా రోజులైంది. యూనో యాక్చువల్లీ అంత లేట్ ఏం కాలేదు. మేబీ 7 days అయి ఉండొచ్చు నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసి. సో ఎనీహౌ, ఇప్పుడు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, డూ యూ వాంట్ బీ రిచ్? అంటే మీలో ఎవరో అడిగారు నన్ను, అన్న నేను డబ్బులు ఎలా సంపాదించాలి, మిలియనేర్ ఎలా అవ్వాలి, బిలియనేర్ ఎలా అవ్వాలని. దిస్ ఈజ్ అ వెరీ కామన్ ఐ థింక్ క్వశ్చన్, అండ్ ఐఎమ్ షూర్ దాని ఆన్సర్ కోసం నువ్వు ఒకసారి కాకపోతే ఒకసారైనా ఈ యూట్యూబ్లో వెతికే ఉంటావు. ఎందుకంటే డబ్బులు అయితే సంపాదించాలి కదా, బట్ నీకు అర్థం అవ్వట్లేదు అసలు ఎలా సంపాదించాలని. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫైనలీ నువ్వు ఎలా ఆలోచిస్తావు అంటే, ఇప్పుడు ఈ వీడియో టైటిల్ అయితే డబ్బులు ఎలా సంపాదించాలని ఉంది. సో ఇప్పుడు 5 minutes 10 minutes ఈ వీడియోలో చెప్పినట్లు చేసేస్తే ఎట్ ఏ టైం నేను మిలియనేర్ అయిపోవచ్చు అని, రైట్? సో ఇక్కడ మొత్తానికి నిజమేంటంటే, దిస్ ఈజ్ ద ఫీలింగ్ వి గెట్ ఫ్రమ్ దీస్ వీడియోస్. ఓ యునో, ఇప్పుడు ఆడు చెప్పినట్లు చేసేసి నేను 10 రోజుల్లో కొన్ని కోట్లు సంపాదించేస్తా అంటే, నా పేటిఎంలో అదేదో చేసేసి నా అకౌంట్ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్ అలాంటివేవో ఇచ్చేసి మొబైల్కి వచ్చిన 4-5 digits వాడికి చెప్పేస్తే నా అకౌంట్లో డబ్బులు పట్టడం స్టార్ట్ అవుతాయి. సో ఇంకేం, నేను 10 రోజుల్లో కోటీశ్వరుని అయిపోతా, అంతేనా? బట్ సారీ బ్రో, అలా అవ్వనికైతే నీకు ఛాన్సే లేదు. కావాలంటే ఒకసారి నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో, అసలు $1 million అంటే ఎంత అవుతుందో? 6.7 crores, రైట్? సో ఇప్పుడు ఆ 6.7 crores ఒక్కసారి నీ మైండ్లో విజువలైజ్ చేసి చెప్పు నాకు. 10 రోజుల్లో 6.7 crores వచ్చి నీ బ్యాంక్ అకౌంట్లో పడిపోవడం కోసం అసలు ఎలాంటి పని చేయాల్సి ఉంటుంది? ప్రాక్టికలీ అండ్ రియల్నెస్తో దీన్ని పర్సూ చేస్తే అసలు అలా సంపాదించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని నువ్వే రియలైజ్ అవుతావు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరికొందరి కోసం చెప్పాలంటే, కొందరు చాలా దారుణంగా మోసపోతుంటారు. అంటే ఎవడైనా ముందుకు వచ్చి నువ్వు నాకు 5,000 10,000 ఇచ్చేస్తే నేను నిన్ను నెల రోజుల్లో లక్షాధికారిని చేసేస్తా, టోటల్ నీ బ్యాక్గ్రౌండే మార్చేస్తా అని అనగానే ఆశతో అసలు ఏమాత్రం ఆలోచించకుండా వాడు అడిగిన అమౌంట్ని వాడి పాకెట్లో పెట్టి నింపేస్తుంటారు. మరి దీనికి తాత్పర్యం ఏంటని అడిగితే ఆన్సర్ ఉండదు. నీ దగ్గర అసలు ఆన్సర్ కూడా ఉండదు, బట్ అయినా ఎవడైనా నిన్ను మిలియనేర్ చేస్తా అనగానే వాడికి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతావు. తీసుకో బ్రో, నువ్వు ఈ డబ్బులు తీసుకొని నన్ను మిలియనేర్ చేసేయని. సో ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇలా సైన్అప్ చేయి, అది చేయి, ఇది చేయి అంటూ నీ దగ్గర డబ్బు తీసుకొని నిన్ను మోసం చేసేవాడు మిలియనేర్ అవ్వచ్చేమో, కానీ నువ్వైతే అసలు ఎప్పటికీ మిలియనేర్ అవ్వలేవు. ఎందుకంటే వాడు ఐడియాని క్రియేట్ చేసుకొని ఓ బిజినెస్ చేస్తున్నాడు. సో ఐ హ్యావ్ నథింగ్ బ్యాడ్ టు సేవ్ అబౌట్ దెమ్, బికాస్ ప్రతిదీ పనే కదా, బాగానే ఉంది. వాడి తెలివిని యూజ్ చేసుకుని సంపాదిస్తుంటే అదే సంపాదన కోసం నువ్వు తెలివి లేకుండా వాడి చేతిలో మోసపోతున్నావు. సో ఇప్పుడు ఈ వీడియోతో నీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన లైఫ్లో సొల్యూషన్ అనేది మన మైండ్ నుండే రావాలి. అంటే నువ్వు ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు, అండ్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవద్దు అని కాదు, చేసుకోవాలి. బట్ ఎవడో థర్డ్ పార్టీ వచ్చి నువ్వు ఇప్పుడు ఇది చేయి, అది చేయి, మిలియనేర్ అవుతావా అని అంటాడు కదా, అది వినొద్దు అంటున్నా. ఎందుకంటే వాడు చెప్పిన వే అనేది నీ మైండ్లో నుండి రాలేదు. అండ్ మనం ఏదైనా అఫోర్డ్ చేయాలనుకున్నా దాని ఐడియా అనేది ఖచ్చితంగా మన లోపల నుండే పుట్టుండాలి. దీన్ని అప్పుడే సక్సెస్ అవుతాం. అంటే దీన్ని నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు అమ్మాయిని లైక్ చేస్తూ తన్ని లైన్లో పెడుతున్నావు అనుకుందాం, ఓకే? సో ఆ టైంలో వేరే ఎవడో వచ్చేసి, హే బ్రో, నువ్వు ఈ పిల్లని కాకుండా ఆ పిల్లని లైన్లో పెట్టుకో అని అంటుంటే నీకేమైనా పిచ్చా? నాకు ఈ పిల్ల నచ్చితే ఆ పిల్ల వెనకాల ఎలా తిరగాలి అని వాడిని తిడతావా లేదా? అంటే ఈ విషయంలో అయితే నువ్వు చాలా లాజికల్గా మాట్లాడతావు. సో ఇలాంటి చిన్న విషయాలపై నీ ఓన్ సొల్యూషన్ అప్లై అవుతుంది కదా, అది ప్రతి ఒక్క విషయంలో అప్లై అవ్వాలి. అంటే సొల్యూషన్ దేనికైనా సరే, ద డిజైర్ యూ వాంట్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ యూ, ద థర్డ్ పర్సన్ కెనాట్ క్రియేట్ ఏ డిజైర్. ఇలా నీ డిజైర్ అనేది ఓన్లీ డబ్బులు సంపాదించడమే అయితే నీకోసం ఎన్నో దారులు ఉన్నాయి ఇక్కడ. బట్ దానికోసం నువ్వు ముందు పని చేయాల్సి ఉంటుంది, పని మాత్రమే చేయాల్సి ఉంటుంది. బికాస్ పని చేయకుండా నీకు డబ్బులు రావడానికి ఏ షార్ట్ కట్ లేదు, ఏ వెబ్సైట్ లేదు, ఏ యూట్యూబ్ లేదు, ఏ యూట్యూబర్ లేడు, ఆర్ ఇంకెవ్వరు లేడు. నువ్వు నీ పని చేసుకో, డబ్బులు అనేవి అవే వచ్చేస్తాయి. ఇలా నీ పని చేస్తూ ఇప్పుడు నీ ఫీల్డ్లో నీకున్న కాంపిటీషన్ ఎవడో చూసి వాడికన్నా 5 times or 50 times ఎక్కువ పని చేయడం స్టార్ట్ చేయి. ఇలా డైలీ నువ్వు నీ పని చేస్తూనే ఉంటే వితిన్ 5 to 10 yearsలో టోటల్ నీ లైఫ్ని సెట్ చేసుకొని ఈ ఇండియాలో కాదు కదా ఇంకెక్కడో వెళ్ళి కూర్చుంటావు. నువ్వు పేరు, పైసా ప్రతిదీ నీ వెంటే వచ్చేస్తుంది. చెప్పింది అర్థమైందిగా బ్రో? ఐ హోప్ ఈ వీడియో నీకెంతో కొంతైనా హెల్ప్ చేస్తుంటుంది, కొంచెం మోటివేట్ చేయటంలో యార్. ఎందుకంటే ఈ లైఫ్ని కొంచెం ప్రాక్టికల్గా చూడటం నేర్చుకో, ఓకే?
ఒకవేళ నీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయి. జస్ట్ నీకోసమే ఈ ఛానల్ పెట్టుకొని కూర్చున్నా నేను, అండ్ నీకోసమే పనిచేస్తున్నా. ఓకే, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసే. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ నాట్ జస్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ బట్ ఏ స్పెషల్ కమ్యూనిటీ ఆఫ్ యూత్ అని. సో సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకు. త్వరలో ఇంకో మంచి వీడియోతో నీ ముందుంటా. దిస్ ఈజ్ క్రాంతి రేకందర్ సైనింగ్ ఆఫ్.